హలో అండి. ఎంతో రుచిగా టేస్టీగా ఉండే ఎండు రొయ్యలు టమాటా కర్రీ ఎలా వండుకోవాలో నేను వీడియో చేసి చూపిస్తున్నాను. ఒకసారి వీడియో చూడండి. ముందుగా రొయ్యల్ని తలా తోక తీసి ఇలా మొత్తాన్ని ఒలిచి పక్కన పెట్టుకోండి. ఒలిచి పెట్టుకున్న ఎండు రొయ్యలు 2-3 సార్లు నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి వాటర్ అంతా పిండేసుకుని రొయ్యలను పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో పసుపు వేసుకుని ఈ రొయ్యలు వేపుకోవాలి. రొయ్యలు బాగా వేగాలండి. అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది. వేయించుకుని ఈ రొయ్యలు తీసి పక్కన పెట్టుకుని కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాక టమాటా ముక్కలు కూడా వేసుకుని కొంచెం ఉప్పు వేస్తే టమాటా ముక్క త్వరగా మగ్గుతుంది. సరిపడినంత ఉప్పు వేసుకుని మూత పెట్టి మగ్గించుకోండి. ఈ టమాటా అంతా మగ్గాక వేయించుకున్న రొయ్యలు, కారం, కొంచెం అంత కరివేపాకు వేసుకుని 2 నిమిషాలు అలా తిప్పుకుంటూ ఉండి స్టవ్ ఆఫ్ చేసుకుంటూ వినండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఎండు రొయ్యల కర్రీ రెడీ.